సో హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి రవీంద్ర మోరా. సో ఈ రోజు అయితే మనం కిడ్స్ ఫ్రాక్ అయితే డిజైన్ చేద్దామన్నమాట. యాక్చువల్లీ నేను ప్లాజో కానీ స్ట్రైట్ కుర్తీ కానీ అవే పెడదాం అనుకున్నాను. బట్ మ్యాటర్ ఏంటంటే అన్న వాళ్ళ పాప కోసం ఒక ఫ్రాక్ స్టిచ్ చేయాలనిపించింది. అండ్ అది కూడా వీడియో రికార్డ్ చేసి పెడితే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి తీస్తున్నాను అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఇవి మెజర్మెంట్స్ అనమాట. మెజర్మెంట్స్ అయితే ముందే నేను నీట్గా ఇది తన ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కాదు, 2 years పాప కోసం ఫ్రాక్కి మెజర్మెంట్స్ అనమాట. తను 2 years కంటే ఒక 3-4 months అయితే తక్కువే ఉంటుంది. బట్ నేనైతే పెరిగే పిల్ల కాబట్టి ఈ మెజర్మెంట్స్తో తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ మెజర్మెంట్స్ తోటి ఇప్పుడు రాజారాణి స్టైల్లో మనం ఎలా స్టిచ్ చేయొచ్చు ఏంటి అనేది కటింగ్ స్టిచింగ్ డీటెయిల్ వీడియో అయితే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే మనం యాజ్ యూజువల్ ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి. సో ఇక్కడ నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి 9 inches తీసుకుంటున్నాను. సో 9 inches అంటే ఇక్కడ హాఫ్ తీసుకోవాలి. నేను స్లీవ్స్ పెడుతున్నాం అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. నేను స్లీవ్లెస్ అనుకుంటున్నాను కాబట్టి స్లీవ్లెస్ అయితే జస్ట్ హాఫ్ చేస్తే సరిపోతుంది. ఆర్ ఇఫ్ మనం స్లీవ్స్ పెట్టాలి అనుకుంటే మాత్రం 9కి ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు 9 inches కదా, ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి హాఫ్ చేయండి. లేదు స్లీవ్లెస్ అనుకుంటే ఇలాగ సరిపోతుంది. ఒకవేళ మనం ప్యాక్ నెక్ కనుక చూసుకుంటే హాఫ్ ఇంచ్ పక్కాగా యూస్ చేయాలి స్లీవ్స్ పెడుతున్నప్పుడు. అలా కాకుండా డీప్ నెక్ అయితే ఈ హాఫ్ ఇంచ్ యాడ్ చేయక్కర్లేదు. డీప్ నెక్లో స్లీవ్స్ పెడుతున్నాము అంటే హాఫ్ ఇంచ్ అయితే యాడ్ చేయక్కర్లేదు. బట్ ప్యాక్ నెక్ స్లీవ్స్ పెడుతున్నామంటే హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలి. అండ్ మనం స్లీవ్స్ అసలు పెట్టట్లేదు అంటే ఎగ్జాక్ట్గా షోల్డర్లో నుండి హాఫ్ చేసుకుంటే సరిపోతుంది. 4.5 inches. ఓకే, ఇక్కడ 4.5 inches అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. సో మార్క్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక చిన్న స్ట్రైట్ లైన్ అయితే గీసుకోండి. అది ఎంత అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ అయితే స్ట్రైట్ లైన్ అయితే ఒకటి గీసేసుకోండి. ఇక్కడ ఎంత డౌన్ చేయాలి అనేది మనం చూద్దాము. టేప్ ఇలా పెట్టేసి ఇందులో హాఫ్ చేయండి. హాఫ్ చేసి చిన్న మార్క్ చేసుకోండి. సో మళ్ళీ అందులో హాఫ్ చేయండి. ఓకే, మళ్ళీ మార్క్ చేయండి. సో ఈ డిస్టెన్స్ మెజర్ చేయండి. ఎంత ఉంది ఈ చిన్నది? నాకు 1.25 వరకు వచ్చింది. 1 దాటాక ఒక 1-2 lines అరౌండ్ ఉంది. సో అదే ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ సేమ్ అదే మార్క్ చేసుకోవాలి. ఓకేనా? సో మనం పెద్దవాళ్ళ బ్లౌజ్కి అయితే 1 inch డౌన్ చేస్తున్నాము. బట్ ఇక్కడ ఏంటంటే ఇది హాఫ్లో హాఫ్ మెజర్ చేసుకొని డౌన్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎంత మార్క్ చేయాలి అనేది చెప్తాను. సో ఇక్కడ నాకు చెస్ట్ పార్ట్ ఎంత వచ్చింది? 22 డివైడ్ 12 చేయండి. చెస్ట్ డివైడ్ బై 12 చేయండి. చెస్ట్ ఎంత అయితే వస్తే అంత డివైడ్ బై 12 చేస్తే 1.8 వచ్చింది. ఓకే, సో 1.8 inches మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ 1.8 inches నేను 1.75 దగ్గరకి మార్క్ చేసేసుకుంటున్నా. సో ఇది క్రాస్ అనమాట. మనం పెద్దవాళ్ళ బ్లౌజెస్కి మనం ఆల్రెడీ చూసాం కదా, అందులో ఏంటంటే జస్ట్ 2.5 inches అందరికీ సేమ్ తీసుకుంటాము. బట్ ఇక్కడ ఏంటంటే చెస్ట్ని బట్టి డివైడ్ బై 12 చేసి తీసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు ఆర్మ్ హోల్ కోసం ఏంటంటే చెస్ట్ డివైడ్ బై, నాకు చెస్ట్ ఎంత 22, చెస్ట్ డివైడ్ బై 6 ప్లస్ 3.5 inches వచ్చింది. చెస్ట్ డివైడ్ బై 6 చేస్తే 3.6 inches వచ్చింది ప్లస్ 1 inch. సో 4.6. ఈ 1 inch ఎప్పుడు అంటే మనం స్లీవ్లెస్ కాదు, హ్యాండ్స్ పెడుతున్నాము, రెగ్యులర్గా ఉండే ఈ మాత్రం లూజ్ ఉండాలి పిల్లలకి అనుకుంటాం కదా, అప్పుడు 1 inch. లేదు ఇంకొంచెం లూజ్ ఉంటేనే కంఫర్టబుల్గా ఉంటుంది పిల్లలకి అనుకుంటే మాత్రం 1.25 inches. లేదా స్లీవ్లెస్ కుడుతున్నాం, కరెక్ట్గా ఫిట్ ఉండాలి, అదినట్టు ఉండాలి, ఇంకా లూజ్ ఉండకూడదు అంటే 0.75 inches. నేను చెప్తుంది లాస్ట్లో మనం యాడ్ చేసే ఈ 1 దగ్గర 0.75 కరెక్ట్గా ఉండాలి స్లీవ్లెస్ కోసం అన్నప్పుడు. 1 రెగ్యులర్గా హ్యాండ్స్ పెడుతున్నాం అన్నప్పుడు. అండ్ 1.25 inches ఇంకొంచెం ఎక్కువ లూజే ఉండాలి పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటుంది అనుకున్నప్పుడు. నేను మాత్రం ఇక్కడ స్లీవ్లెస్ అయినా కూడా 1 పెడుతున్నాను, ఎందుకంటే నేను స్టిచ్ చేసింది కాటన్ ఫ్యాబ్రిక్, మేబీ కొంచెం స్ట్రింక్ అయినా కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది తర్వాత అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. సో 4.6 inches ఈజ్ మై ఆర్మ్ హోల్ ఫర్ దిస్ ఫ్రాక్. 6 inches. ఓకే, సో దిస్ ఈజ్ మై చెస్ట్ లైన్. యాక్చువల్లీ ఇప్పుడు టైమ్ ఐ గెస్ 1:30 అయిందో 2 అయిందో కూడా తెలియదు. నేను స్టార్ట్ చేసిన వాడు పడుకునేలోపు 1:30, బుడ్డోడు పడుకునేలోపు 1 అయింది. 1కి వచ్చి ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. అన్నీ సెట్ చేసుకొని 1:30 అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు వేస్ట్ లైన్ మార్కింగ్ కోసం ఇక్కడ చెస్ట్ లైన్ ఎంత వస్తుంది చూసుకోండి. 4.6 inches కదా, ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోండి. ఓకే, అంటే 4.6 అంటే కరెక్ట్గా 4 దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది. 4.1 inches దగ్గర మార్క్ చేసుకుంటే అంటే ఇక్కడ ఎంత వచ్చిందో దీనికి అంతకంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకున్నామంటే మనం కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇది నాకు వేస్ట్ లైన్.
సో దిస్ ఇస్ మై వేస్ట్ లైన్. మనం అది ఒకసారి వేస్ట్ కూడా లెంత్ మనం చెక్ చేసుకోవచ్చు. 8.5 ఉంటే సరిపోతుంది మామూలుగా కిడ్స్కి. సో ఇప్పుడు ఎంత వస్తుంది, 9 వరకు వచ్చింది. సో 9 వరకు వచ్చిందంటే ఒక హాఫ్ ఇంచ్ పోతే మనకి కరెక్ట్గా సరిపోతుంది. 8.5 అయితే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఈ ప్యాటర్న్లో అయితే మనం పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్, మనకి చెస్ట్ అయితే 22 ఇంచెస్ ప్లస్ లూజింగ్ ఎంత యాడ్ చేయాలి అనేది ఇక్కడ మ్యాటర్. 4 ఇంచెస్ టు 6 ఇంచెస్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మనకి కరెక్ట్గా ఫిట్గా ఉండాలి అంటే ప్రాపర్గా ఉండాలి, ఎక్కువ లూజ్ లేకుండా అంటే 4 ఇంచెస్, మీడియంగా ఉండాలంటే 5 ఇంచెస్, లేదా కొంచెం లూజ్గా ఉంటేనే పిల్లలకి కన్వీనియంట్ ఉంటుందంటే 6 ఇంచెస్ వరకు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 5 ఇంచెస్ యాడ్ చేస్తున్నా, బికాస్ అది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేనైతే 5 ఇంచెస్ యాడ్ చేస్తున్నా. 27/4 6.75 వచ్చింది. సో 6.75 మార్క్ చేస్తున్నా అండ్ మార్జిన్ ఒక 1 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు వేస్ట్ లైన్కి వచ్చేసి ఇది ఎంత వచ్చింది, 6.75, ఒక్క హాఫ్ ఇంచ్ ఇక్కడ తగ్గించుకుంటే సరిపోతుంది. 6.75 అంటే 6.25 ఇక్కడ అండ్ 1 ఇంచ్ ఖర్చు కోసం. సో సింపుల్గా అయిపోతుంది అనమాట ఇలా అయితే. అండ్ ప్రాపర్గా ఉంటుంది, మనకి బేబీకి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఆమ్ హోల్ దగ్గర ఇలా ఇలా పెట్టేసుకొని టేప్ ఇందులో హాఫ్ మార్క్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎంత వస్తుంది, ఇక్కడ నుండి ఇక్కడికి ఈ డిస్టెన్స్ ఎంత వస్తుంది చూసుకోండి. 4.75 వచ్చింది. సో 4.75లో ఇక్కడ ఎంత అంటే హాఫ్ ఇంచ్లో ఇంకొక లైన్ తగ్గించాలి. అంటే ఇప్పుడు ఇది ఉంది, ఇది హాఫ్ ఇంచ్, 1.5 to 2. సో ఇక్కడికి పెట్టాలి, 1 లైన్ తగ్గియాలన్నమాట. 2 ఇంచెస్కి కూడా 1 లైన్ తగ్గించుకొని అంటే హాఫ్ ఇంచ్లో కూడా ఒక లైన్ తగ్గియాలన్నమాట. సో ఇప్పుడు నాకు ఇక్కడ 4.75లో హాఫ్ ఇంచ్ తగ్గిస్తే 4.25 వస్తుంది. సో 4.25లో ఒక లైన్, ఇది ఇప్పుడు నాకు వచ్చింది 4.25, బట్ నేను 4 ఇక్కడికి ఒక లైన్ తగ్గించే పెడుతున్నాను అనమాట. సో 4 దాటాక జస్ట్ ఒక లైన్ దగ్గరికి మార్క్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్ ఇది మ్యాచ్ చేసుకుంటూ మనం ఆర్మ్ హోల్ అయితే గీసేసుకోవాలన్నమాట. సో క్లియర్గానే ఉందా, ఇక్కడ ఆర్మ్ హోల్ అయితే మనం గీసేసుకున్నాం నీట్గా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నెక్ విడ్త్ ఎంత ఉండాలి అనేది చూసుకుంటాం అనమాట. సో నెక్ విడ్త్ వచ్చేసి మనం ఇక్కడ ఆల్రెడీ గీసుకున్నాము, ఇది ఎంత ఉంది అనేది చూసుకోండి. 1.75 వరకు ఉంది. సో ఇది ప్యాక్ నెక్ అయితే సరిపోతుంది. బట్ మనం ఎప్పుడైతే డీప్ తీసుకోవాలి అనుకుంటున్నామో ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్యాక్ నెక్ పెడుతున్నాము అనుకోండి. ఓకే, సో ఇది కరెక్ట్గానే సరిపోతుంది. బట్ ఎప్పుడైతే డీప్ పెట్టాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఒక పావు ఇంచ్ అలా పక్కకి, ఇంకొంచెం డీప్ పెట్టాలి అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ పక్కకి ఇలా పెడతాం. ఇలా పెట్టకుండా ఇలాగే ఉంచేసి దీన్ని, ఈ షేప్ అర్థమవుతుంది ఎలా వస్తుందో, ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. సో మనం ప్యాక్ నెక్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇది ఇంతే ఉంచేసుకోండి. బట్ ఎప్పుడైతే మనం కొంచెం డీప్ అలా పెట్టాలి అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇది మనం మైనస్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే మైనస్ చేస్తున్నాను. ఓకే, సో నేను ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఈ విడ్త్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఇంకా మనం పెంచుకోవచ్చు ఇక్కడ ఉన్నదానికంటే. సో ఇక్కడ ఎంత వచ్చింది, 2.25. సో 2.25 ఇక్కడ కూడా మార్క్ చేసుకుంటున్నాను నేను. సో ఇవైతే మనం ఇప్పుడు మ్యాచ్ చేసేసుకుంటున్నాం. సో ఇక్కడ మనం కర్వ్ అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ బ్యాక్ నెక్ కోసం ఒక 1 ఇంచ్ అయితే ఇక్కడ డౌన్ చేసుకోండి, లేదా నేను ఒక 1.5 ఇంచ్ అయితే డౌన్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ డీప్ 1.5 ఇంచ్ అయితే డౌన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ అంటే మనకి స్టిచ్ చేసాక ఇక్కడికి వస్తుంది కదా, ఆ స్టిచ్ చేసేది అనేది మనం జస్ట్ ముందే నెక్ షేప్ కరెక్ట్గా రావడానికి, అంటే మనం ఇక్కడికి కలిపేదానికి ఇక్కడికి కలిపేదానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. నెక్ తీసుకెళ్ళి ఇక్కడికి కలుపుతాము, తర్వాత స్టిచ్ పడుతుంది, ఆ షేప్ అనేది నీట్గా ఎలివేట్ అవ్వదు. సో ముందే ఇది తీసేసుకొని ఇక్కడికి నెక్ షేప్ అనేది చూసుకుందాం. ఇక్కడ నెక్ షేప్ అనేది ఇలా తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్. మనం కట్ చేసేటప్పుడు నీట్గా కట్ చేసేసుకోవచ్చు.
ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనమాట. నేను బ్యాక్ కూడా గీసేస్తున్నా చూడండి. జస్ట్ ఇక్కడ ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా, ఈ మిడిల్ పాయింట్ నుండి జస్ట్ 0.5 ఇంచెస్ లేదా ఇంకొంచెం తక్కువైనా తీసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ అయితే తీసుకోవద్దు. జస్ట్ 0.5 ఇంచెస్ తీసుకోండి. సో తీసుకొని ఇప్పుడు ఈ 3 మనం ఇది ఎలా కలిపామో ఇవి కూడా అంతే కలిపేసుకోవడమే. నిద్ర మంపులో ఉన్నానో తెలియట్లేదు, వాయిస్ పెద్దగా రావట్లేదు అండ్ కొంచెం సారీ, దానికి అవసరం లేదు ఐ గెస్. సో కట్ చేసేటప్పుడు కొంచెం నీట్గా కట్ చేసేసుకుంటే అయిపోతుంది. సో బ్యాక్ ఆర్మ్ హోల్ అనమాట, ఇది వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనమాట. సో ఇక్కడతో కటింగ్ డ్రాఫ్టింగ్ పార్ట్ అయితే యోక్ పార్ట్ కోసం కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ రెండు అయితే గీసేసామన్నమాట. సో నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసుకుంటున్నాను, బికాస్ ఫ్రంట్ బ్యాక్ రెండింటికి. సో రెండు సో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం మళ్ళీ మనం ఇది కట్ చేసేసుకున్నాం. సో ఆర్మ్ హోల్ కూడా కొంచెం నీట్గా కట్ చేసేసుకుందాం. ప్లీజ్ ఇగ్నోర్, మంచి నిద్ర మంపులో ఉన్నాను. డే టైం చేయొచ్చు కదా అక్క అనుకోవచ్చు, బుడ్డోడితోటి కుదరట్లేదండి, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. లాస్ట్ టైం పాటలు మీకు కూడా కొంచెం ఏంటిది అనిపించవచ్చు, అందుకే ఈసారి కొంచెం ఫుల్ వీడియో పెడదాము అని చెప్పేసి ఇలా నైట్ అవుట్స్ అనమాట. సో దిస్ ఈజ్ మై ఫ్రంట్ పార్ట్ అండ్ దిస్ ఈజ్ మై బ్యాక్ పార్ట్. ఓకే, సో ఇవి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసేసుకోవాలన్నమాట. సో దిస్ ఈస్ ద ఫ్యాబ్రిక్ దట్ ఐఎమ్ టేకింగ్ నౌ. సో ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్కి నేను పెద్దగా టైం తీసుకొని చాలా ఫాస్ట్గా చెప్పేస్తాను. లైనింగ్తో పాటు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నెక్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను నెక్ లైన్, సో దట్ నాకు స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కంఫర్టబుల్గా అయిపోతుంది అంతే. ఇప్పుడు నేను నెక్ దగ్గర ఈ పీస్ ఉంచడం వల్ల నాకు నెక్ స్ట్రెచ్ అవ్వడం కానీ ముందుకు రావడం కానీ ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో నేను బోత్ నెక్స్కి కూడా ఇలా గీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పిన్స్ పెట్టుకుంటున్నాను. కాటన్ ఫ్యాబ్రిక్ అంత నీడ్ ఉండదు, అందుకే అటొకటి ఇటొకటి అన్నట్టు పెట్టేస్తున్నాను. నాకు స్టిచ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు నాకు తేడా అసలు రాకూడదనమాట, పర్ఫెక్ట్గా ఉండాలి. లాస్ట్ టైం స్పేస్ సిల్క్ డ్రెస్కి మాత్రం ఏమైందంటే నేను కట్ చేసి పక్కన పెట్టి బుడ్డోడితో కుదరక అవి చాలా స్ట్రెచ్ అయిపోయినాయి అనమాట. నేను స్టిచ్ చేసేలోపు 1 వీక్ పట్టిందో ఏమో తెలీదు, ఇంకా ఎక్కువే పట్టింది అనుకుంటా, కుదరలేదు ప్రాపర్గా. సో బాగా స్ట్రెచ్ అయిపోయి ఇంకా నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది. అందుకే ఇంకా బట్ మామూలుగా అయితే నేను ఫినిషింగ్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. సో ఇలాగా స్టిచ్ చేసుకొని చిన్న చిన్న
కట్స్ అయితే పెట్టుకొని మన ఫ్యాబ్రిక్ రివర్స్ తిప్పేసుకోవడమే అనమాట. సో, రివర్స్ తిప్పేసుకున్న తర్వాత నీట్‌గా ఐరన్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ వేలో అంతే చేసేసుకొని నేను 2 ఐరన్ చేసి గమ్ పెట్టి స్టిక్ చేశాననమాట. అంటే ఐరన్ చేసేటప్పుడే నేను లైట్ హీట్ ఉన్నప్పుడు లాస్ట్‌లో కొంచెం గమ్ పెట్టేసి జస్ట్ ఐరన్ బాక్స్ అలా పైన పెట్టేసానంటే పైన అలాగా లాగానంటే నీట్‌గా వచ్చేస్తది. సో, ఇంకా లైట్ హీట్ ఉంది గదా అని జెప్పేసి కాటన్ ఫ్యాబ్రిక్ అవసరం లేదు గమ్. బట్ నేను పెట్టేసాను. సో, ఇక్కడ నాకు ఓవరాల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 22 ఇంచెస్ అనమాట. 22 ఇంచెస్‌లో నాకు 8.25 పైన లెంత్ వస్తుంది యోక్ పార్ట్. సో, మిగతాది 14. సో, 14 ఇంచెస్‌కి నేను ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. సో దట్ పైన కింద స్టిచ్చింగ్‌కి ఖర్చు పోతది కదా! సో, 15 ఇంచెస్ పెట్టేసుకొని ఇప్పుడు వాటికి ప్లీట్స్ అయితే పెట్టేసుకున్నాననమాట రెండిటికి. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర నేను స్లీవ్‌లెస్ కాబట్టి ముందు ఇలాగా ఫ్యాబ్రిక్ కొంచెం ఫోల్డ్ చేసుకొని తర్వాత దాన్ని స్లీవ్స్‌కి అటాచ్ చేసుకుంటున్నాననమాట. అటాచ్ చేసి రివర్స్ తిప్పి లోపల చేతి పని చేసుకుంటే చాలా నీట్‌గా వస్తది ఫినిషింగ్. సో, నేను ఇంకా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని తర్వాత దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి దాని తర్వాత ఐరన్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఫినిషింగ్ ఏంటంటే మనం ఎంత ఐరన్ చేస్తున్నాం అనే దాన్ని బట్టే ఫినిషింగ్ వస్తుందనమాట. ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే మనం ఐరన్ చేసుకుంటూ స్టిచ్ చేస్తూ ఉంటే చాలా నీట్‌గా వస్తది. సో, ఇక్కడైతే చేతి పని అయితే చేసేసుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ నేను ఇక్కడ చిన్న ప్రిల్స్ లాగా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, అందుకోసం లైన్స్ అయితే గీసుకున్నాను. ఇది స్టిచ్ చేశాక నాకనిపించింది దాని మీద బ్లాక్ కలర్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్‌తో పెడితే ఇంకా మంచి లుక్ వచ్చేదేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. బట్ ఓవరాల్‌గా ఏంటంటే వీడియోలో అంత కనిపించట్లేదు. ఆ ఫ్యాబ్రిక్, ఈ ఫ్యాబ్రిక్ ఒకటే అయ్యేలోపు మొత్తం కొంచెం ప్యాటర్న్ ఉండేలోపు. బట్ డైరెక్ట్‌గా మాత్రం చాలా బావుంది చూడ్డానికి. అది ఎలివేట్ అవుతుంది ఆ ప్రిల్స్ అన్నీ గూడా నీట్‌గా. బట్ అక్కడ ఏంటంటే వీడియోలో అంత కనిపించట్లేదు అంతే. సో, నేను దానికి ఇలాగా ప్రిల్స్ పెట్టేసుకొని ముందు ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత దాన్ని ఇలాగ రొటేట్ చేస్తున్నా అనమాట. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. నాకు ఇదంతా ఏంటంటే స్టిచ్చింగ్ జర్నీ స్టార్ట్ చేశాక ఏదైనా ఒక ప్యాటర్న్ చూస్తే ఇంకా ఎక్కడ వెతుక్కునే పని లేదు. ఓకే. దీన్ని ఇలా చేసేసుకోవచ్చు అని నాకు ఓన్‌గా అనిపిస్తుంది. సో, ఇది అంతే. దీన్ని వేరే ప్యాటర్న్‌లో చేస్తారో ఏమో నాకైతే తెలీదు. నేనైతే ఇలాగ చేయొచ్చు అనిపించింది చేశాను. చాలా నీట్‌గానే వచ్చింది నాకైతే యోక్ పార్ట్. అండ్ నెక్స్ట్ యోక్ పార్ట్ కోసం యోక్ పార్ట్‌కి కింద కూడా ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేస్తున్నాననమాట. రైట్ సైడ్ మీద రైట్ సైడ్ వచ్చేలా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. పైన ప్రిల్స్ ఉన్న ఫ్యాబ్రిక్ పెట్టుకోండి. ఎందుకంటే మనం ప్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ నీట్‌గా కుట్టుకోవచ్చనమాట. సో, చూడండి ఇప్పుడు ఎంత నీట్‌గా వచ్చిందో ఫినిషింగ్. చాలా క్లీన్‌గా, నీట్‌గా ఉంది. 2 సైడ్స్ కూడా అంతే చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే షోల్డర్ పార్ట్స్ జాయిన్ చేసేస్తున్నాననమాట. సో, షోల్డర్స్ కూడా జాయిన్ చేశాను. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మనం వెనక్కి తిప్పి లోపల సైడ్ ఏసేసుకోకుండా స్టిచ్ ఇటు రైట్ సైడే ఒక స్టిచ్ అంటే మరీ ఎక్కువ మార్జిన్ తీసుకోవద్దు. జస్ట్ ఒక పావు ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి. నాకిక్కడ కొంచెం గూడా ఎక్కువ, తక్కువ అనేది రాలేదనమాట. మొత్తం నీట్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చింది చూడండి కావాలంటే. కరెక్ట్‌గా వచ్చింది లెంత్. సో, ఇక్కడ ఒక స్టిచ్ అయితే లాగేసుకోండి చివరి వరకు. సో, ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా అంతే అనమాట. సేమ్ ఒక హాఫ్ ఇంచ్ అలా మార్జిన్ పెట్టేసుకొని నీట్‌గా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేయండి ఫ్రాక్‌ని. సో, ఇప్పుడు మనకిక్కడ ఓవర్‌లాక్ చేయాల్సిన పనైతే ఉండదనమాట. అంటే లోపలికి కుట్టయితే కనిపించదు మనకి లోపల సైడ్ కూడా. చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఇంకా చిన్న పిల్లల ఫ్రాక్ కూడా ఓవర్‌లాకింగ్ నాకైతే జాక్ మిషన్ ఒకటే ఉంది. ఓవర్‌లాకింగ్, జిగ్‌జాగ్ ఇది లేదు. సో, బయట ఇచ్చుకోవాలి. ఇంకెందుకన్నట్టు నేనైతే ఇలా స్టిచ్ చేస్తాననమాట కొన్నిటికి. ఓవరాల్‌గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. చాలా నీట్ ఫినిషింగ్ తోటి చాలా బాగొచ్చింది. సో, మీకు ఈ వీడియో హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ అయితే ప్లాజో కానీ, స్ట్రెయిట్ కట్ కుర్తీ గానీ పక్కాగా ఇవాళే స్టార్ట్ చేస్తాను డిజైనింగ్. ఈ వీడియో అప్‌లోడ్ చేసిన నెక్స్ట్ డేనే స్టార్ట్ చేస్తాను. ఒక 3-4 డేస్ లోపు అంటే బుడ్డోడితో కొంచెం హెక్టిక్ అవుతుంది అంతే. ఒక 3-4 డేస్‌లో అప్‌లోడ్ చేస్తాను. మోస్ట్‌లీ వీక్లీ ఒక వీడియో అయితే మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే వస్తుంది నా సైడ్ నుండి. అండ్ రాజారాణి స్టైల్‌లో ఇదంతా మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి అనేది లేకుండా నోట్స్ అయితే ప్రిపేర్ చేశాను. కిడ్స్ ఫ్రాక్ రిలేటెడ్. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేసి నోట్స్ అని కామెంట్ చేయండి. నేనే పంపిస్తా. బాయ్.